నమస్కారం. రాకీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొత్తపల్లి గ్రామానికి చెందిన త్రివేణి పసికద్దు కేసులో భర్త శ్రీకాంత్ అరెస్ట్, అక్రమ సంబంధమే కారణమన్న ఇన్ఛార్జి డీఎస్పీ. చంద్రబాబు హయాంలోనే బీసీలకు సామాజిక న్యాయం సాధ్యం, ఈ నెల 15న చలో ఢిల్లీ జయప్రదం చేయండి. పరీక్షలు పెట్టే ఉపాధ్యాయులకే పోటీ పరీక్షలు నరసరావుపేటలో. విట్ కాలేజీలో క్రీడా సంబరాలు మన నరసరావుపేటలో. పౌర హక్కుల సంఘం రాష్ట్ర 20వ మహాసభలను జయప్రదం చేయండి, ప్రజా సంఘాల పిలుపు. నరసరావుపేటలో ఈ నెల 5వ తేదీన కాలువలో పడి తల్లి 7 నెలల పసికందు మృతి చెందారు. నరసరావుపేట నుండి రొంపిచెర్ల మండలం కొత్తపల్లికి బైక్పై వెళుతూ రావిపాడు వద్ద ఎన్ఎస్పి కాలువలో భార్య త్రివేణి 7 నెలల పసికందు శరత్ను తోసి భర్త శ్రీకాంత్ చంపాడు. యాక్సిడెంట్గా చిత్రీకరించిన శ్రీకాంత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను బిడ్డను అడ్డు తొలగించుకోవాలని కాలువలో తోసి హత్య చేశాడు. చిట్ట చివరికి పోలీసుల అరెస్టుతో భర్త శ్రీకాంత్ కటకటాల పాలయ్యాడు. పాలంపాడు రోడ్లో ఉన్నటువంటి కాలువ దగ్గర రీసెంట్గా మీ అందరికీ తెలుసు, ఈ అనుకున్నటువంటి వ్యక్తి తన భార్యని, ఒక చిన్న బేబీ 7 months బేబీని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో గొడవ పడతా ఉన్నాడు రోజు. అయితే ఆ అమ్మాయి కంప్లైంట్ రూపంలో అయితే ఏమి ఇవ్వలేదు మాకు. సడన్గా ఆ రోజు పద టౌన్కి వెళ్ళొద్దామని చెప్పి టౌన్కి తీసుకొచ్చి అన్ని పచారీ వస్తువులు అన్నీ ఇప్పించేసి ఆ అమ్మాయికి కావాల్సినవి కూడా ఇప్పించి ఎలాంటి అనుమానం రాకుండా ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్ళి గొడవ పడతా ఉంటే చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, డైరెక్ట్ విట్నెస్. ఆ కాలువ దగ్గర ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశం ఆల్రెడీ మనసులో దురుద్దేశం పెట్టుకొని ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్ళి మామూలుగా లెఫ్ట్లో వెళ్ళేవాడు రైట్ సైడ్ కాలువ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ అమ్మాయిని బండి పడ్డట్టుగా క్రియేట్ చేసి, బండి పడితే కాలువలో పడ్డట్టుగా క్రియేట్ చేశాడు. అది ఆ అమ్మాయిని కాలువలోకి తోసేసి ఆ బేబీని కూడా కాలువలోనే వేసేసాడు. అది అన్ఫార్చునేట్లీ ఆ బేబీ ఇంకా దొరకలేదు, ట్రై చేస్తూ ఉన్నాం. బట్ ఆ అమ్మాయిది ఒక 3 kilometers దూరంలో, చాలా ఫాస్ట్గా ఉంది కాలువ, అందువల్ల ఒక 3 kilometers దూరంలో ఆమె శవం దొరికింది. అయితే విషయం ఏంటంటే ఇతను ఎందుకు చేశాడు అని మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే మా సిఏ గారు వీళ్ళు వెంటనే అతను ఎంతసేపు యాక్సిడెంట్లుగా పడిపోయింది అనే చెప్తా ఉన్నాడు. అయితే లక్కీగా అక్కడ గొడవ పడతా ఉంటాం, కానీ ఇతని కాల్ డీటెయిల్స్ తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇతనికి వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ కానీ, ఆ సంభాషణలు కానీ, ఆడియో రికార్డులు కానీ, వీడియో రికార్డులు కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, ఇవన్నీ మా సిఏ గారు విశ్లేషణ చేస్తే చాలా క్లియర్గా వచ్చింది. ఆ అమ్మాయిని చేసుకోవాలనే ఉద్దేశంతో వీడు మనసులో దురుద్దేశం పెట్టుకొని ఈ అమ్మాయిని ఎలాగైనా చంపాలి అని. ఎందుకంటే ఈ అమ్మాయి ఫ్రీక్వెంట్గా, ఈ అమ్మాయికి కూడా తెలిసింది ఆ అమ్మాయితో మాట్లాడేది ఏదంతా, ఫ్రీక్వెంట్గా ఇంటికి రావడంతో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇతనితో గొడవ పడతా ఉంది. సో ఇతను దుర్మార్గంగా ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతూ ఉంది. దీని మీద ఇతను మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని, మా సిఏ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఆల్రెడీ, పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ పూర్తిగా కాల్ డీటెయిల్స్ వెరిఫై చేసి ఈ అమ్మాయి ఎవరితోటైతే అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాడో ఇతను, ఆ అమ్మాయితో ఉన్నటువంటి కాల్ డీటెయిల్స్ కానీ, వీడియో రికార్డ్స్, ఆడియో రికార్డ్స్ అన్ని మళ్ళీ రీవెరిఫై చేసి ఆ అమ్మాయి సంబంధం కూడా ఏమైనా ఉందా, ఆ అమ్మాయి ఈడు కలిసి చేయాలనుకున్నారా లేకపోతే ఇతను ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడా అనే దాని మీద కూడా వివరం తెలుసుకునేందుకు మళ్ళీ పోలీస్ కస్టడీ కూడా తీసుకోమని చెప్తా ఉన్నాను. ఏదేమైనా దీన్ని చాలా డీటెయిల్గా వెరిఫై చేసి ఒక మర్డర్ కేసుని, ఒక అనామత్తుగా పోయే కేసుని, ఉన్నటువంటి వ్యవహారాన్ని మంచిగా వెలికి తీసి బయటికి తీసిన అటువంటి మా సిఐఎస్ఐ బృందాన్ని అభినందిస్తూ మా ఎస్పీ గారికి ఒక రివార్డ్స్ కోసం కూడా ప్రపోజ్ పెడతా ఉన్నాను. అఖిల భారత ఓబీసీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీలలో ఓబీసీల చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు బీసీ వర్గాలకు పిలుపునిచ్చారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేసేందుకు
రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఢిల్లీలో జరిగే జాతీయ ఓబీసీ సెమినార్కి పల్నాడు జిల్లా నుండి బీసీలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు పిలుపునిచ్చారు. అనంతరం ఈ నెల 15, 16వ తేదీలలో ఓబీసీల చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. నరసరావుపేట డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ ఎస్డిఎఫ్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో నరసరావుపేట డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలు 2025-26 విద్యా సంవత్సరానికి గాను డిసెంబర్ 13, 14 తేదీల్లో నిర్వహించారు. ఈ క్రీడా పోటీలలో పురుషుల క్రికెట్ పోటీలు లోథరన్ హై స్కూల్ మైదానంలో నిర్వహించగా మహిళా ఉపాధ్యాయుల కోసం త్రోబాల్ పోటీలు జడ్పీ స్కూల్ ఎస్బీపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో పాటు డాక్టర్ రామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ 25-26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటిది టీచర్స్కి గేమ్స్ పెట్టాలనే ఉద్దేశంతో జెంట్స్కి వచ్చేసేసి క్రికెట్, లేడీస్కి వచ్చేసి త్రోబాల్ పెట్టడం జరిగింది. ఈ 13, 14 తేదీల్లో మన పల్నాడు జిల్లాకు సంబంధించిన నరసరావుపేట డివిజన్కి సంబంధించినటువంటిది ఈ లోథరన్ హై స్కూల్లో క్రికెట్, అలాగే ఎస్బీపురంలో లేడీస్ సంబంధించిన త్రోబాల్ పోటీలు జరుగుతాయి. ఈ రెండు రోజుల్లో డివిజనల్ లెవెల్ ఫైనల్స్ తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది, దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం మన నరసరావుపేట డివిజన్లో 9 మండలాలకు సంబంధించినటువంటి టీమ్స్ వచ్చినాయి. ఒక గేమ్ అయిపోయింది, రెండో గేమ్ స్టార్ట్ అవబోతుంది. డివిజనల్ గేమ్స్లో భాగంగా లోథరన్ హై స్కూలు యాజమాన్యం డాక్టర్ రామప్రసాద్ గారు మంచి ఏర్పాట్లు చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొదటి మ్యాచ్లో విన్నర్స్ అయినటువంటి న్యూజెండ్ల వారికి అభినందనలు. రన్నర్స్ కూడా చాలా బాగా టఫ్ మ్యాచ్ ఆడారు. 136 దాకా వాళ్ళు కొట్టడం మంచి మ్యాచ్ జరిగింది. టీచర్లు అందరూ ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒకటి ఆట ఆడి తమ ఫిజికల్ ఫిట్నెస్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఎస్జిఎఫ్ వారి సహకారంతో టీచర్స్ కూడా ఈ సంవత్సరం గేమ్స్ ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి లోథరన్ హై స్కూలు గ్రౌండ్ వాళ్ళ స్టాఫ్కి, ఎమ్మెల్యే గారికి, రామప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పౌర హక్కుల సంఘం రాష్ట్ర 20వ మహాసభలను జయప్రదం చేయాలని ప్రజా సంఘాలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి సిహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ గత 5 దశాబ్దాలుగా పౌర హక్కుల సంఘం పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించే క్రమంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని సంఘం సీనియర్ నాయకులను రాజ్యహింసలో కోల్పోయి కార్పొరేట్ హిందుత్వ ఫ్యాసిజం సందర్భంలో నేడు పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ 20వ రాష్ట్ర మహాసభలను 2026వ సంవత్సరం జనవరి 10, 11వ తేదీల్లో తిరుపతిలోని సిపిఐ పార్టీ ఆఫీసులు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడీఎం సీనియర్ నాయకులు వై వెంకటేశ్వరరావు, పలువురు ఉపసంఘ నాయకులు పాల్గొని మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పౌర హక్కుల సంఘం అనేది శ్రీకాకుళ ఉద్యమం అనేటువంటిది ఎన్కౌంటర్ల హత్యలతోటి అట్టుడికిపోయిన సందర్భంలో మహాకవి శ్రీశ్రీ పత్తిపాటి వెంకటేశ్వర్లు గారు సీనియర్ అడ్వకేట్ ఆనాడు 73లో గుంటూరు కేంద్రంగా పౌర హక్కుల సంఘం అనేది ఏర్పడ్డది. దీని ఉద్దేశం ఏమిటంటే చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలు చట్ట వ్యతిరేకంగా పౌరుల హక్కులు హననం చేయటం, చట్ట వ్యతిరేకంగా మనుషుల్ని పట్టుకెళ్ళి చంపటం, ఇటువంటి విషయాల మీద పౌర హక్కుల సంఘం అనేది ఆనాడు మేధావులుగా ఉన్నటువంటి రచయితలుగా ఉన్న వాళ్ళు, న్యాయవాదులుగా ఉన్న వాళ్ళు ఏర్పాటు చేశారు. సరిగ్గా 5 దశాబ్దాలు దాటిపోయింది పౌర హక్కుల సంఘం నిర్మాణం జరిగి. ఆనాడు వాళ్ళు కార్యక్రమం రూపొందించుకున్నటువంటిది రాజ్య నిర్బంధానికి వ్యతిరేకంగా ఏర్పడ్డ సంస్థ. క్రమంగా దాని పరిధి విస్తరించుకుంటూ దళితుల మీద, ఆదివాసుల మీద, మహిళల మీద, సమాజంలో బలహీనల మీద జరిగే దాడుల్ని కూడా ఖండించాలి, వాటికి వ్యతిరేకంగా పోరాడాలి అని చెప్పేసి పౌర హక్కుల సంఘం నిర్ణయించుకొని తన పరిధి విస్తరించుకొని 2 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం అనేది పనిచేసింది. నేను సిహెచ్ కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాల ప్రధాన కార్యదర్శి. జనవరి 10, 11, 2026
తేదీన తిరుపతిలోని సిపిఐ కార్యాలయం లింగయ్య భవన్లో జరిగే పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుకునేదానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజా సంఘాలకు మిత్రులకు అందరికీ పౌర హక్కుల సంఘం తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. పౌర హక్కుల సంఘం గడిచిన 5 దశాబ్దాలకు పైబడి మరి ఉమ్మడి రాష్ట్రంలోనూ అట్లానే విడిపోయిన తర్వాత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా తన కార్యక్రమాలను కొనసాగిస్తూ తాడిత పీడిత మహిళలకి, రైతులకి, విద్యార్థులకి మరి అందరికీ కూడా తమ హక్కుల గురించి తెలియజేస్తూ హక్కుల చైతన్యాన్ని కల్పిస్తూ మరి పనిచేయటం జరుగుతూ ఉంది. నరసరావుపేట మోటార్ వెహికల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ అలీ, వైస్ ప్రెసిడెంట్ ఓబుల్ రెడ్డి, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా వలి మేస్త్రి, ట్రెజరర్ కరీముల్లా, మరో 20 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నరసరావుపేట ఆటో నగర్ ఏర్పాటు కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నామని, యూనియన్ నాయకులందరూ సమిష్టిగా పోరాడి ఆటో నగర్ను ఏర్పాటు చేసుకోవాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో మెకానికులు పాల్గొన్నారు. నా పేరు ఆలీ మేస్త్రి అండి. నరసరావుపేట ఆటో నగర్ యూనియన్కి మొన్న గత 11వ తారీఖున ఎలక్షన్స్ పెట్టాలని మా యూనియన్ వాళ్ళంతా భావించి ఎలక్షన్స్ పెట్టారు. తర్వాత అందరూ కలిసి 540 మంది సభ్యులు మొత్తం కలిసి ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. సెక్రటరీగా మా టాటా షెడ్ మేస్త్రి శ్రీనివాస్ రెడ్డి మేస్త్రిని ఎన్నుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్గా ఓబుల్ రెడ్డి మేస్త్రి గారిని, జాయింట్ సెక్రటరీగా చెరువులో కార్ మెకానిక్ వలి మేస్త్రి గారిని, మరియు మా ట్రెజరర్గా ఫౌండరీ కర్ముల్లా మేస్త్రి గారిని, ఇంకా ఒక 20 మంది టీం సభ్యుల్ని, కమిటీ మెంబర్లని ఎన్నుకున్నాము. ఇదంతా ఏంటంటే ఏకగ్రీవంగా ఎన్నుకైంది. అందరు సభ్యులు వచ్చి ఓటు విధానం ద్వారా కాకుండా ఏకగ్రీవంగా తీర్మానం చేసేసి దీన్ని మనం ఫామ్ చేసేసుకున్నాము. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం మాకు ఆటో నగర్ సాధన. ఎమ్మెల్యే గారి దగ్గరికి తిరిగి ఆయన పర్మిషన్తో వివిధ శాఖల దగ్గర తిరిగి ఆటో నగర్ సాధించుకోవడానికి అనువుగా ఆయనకు అనుకూలంగా ఉండి మా యొక్క అతి పెద్ద పని అయినటువంటి ఆటో నగర్ పని చేసుకొని పల్నాడు జిల్లాకి ఈ ఆటో నగర్ని ఒక మణిహారంలాగా తీర్చిదిద్దడానికి మేమంతా కృషి చేయడానికి ఈ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అజెండా ఆటో నగర్ సాధన. ఆటో నగర్ సాధన సమితి అనే పేరు పెట్టాలనుకుని కూడా మా ఆల్రెడీ రిజిస్టర్ నెంబర్ ఉండడం వల్ల అదే పేరు మీద ఈ ఆటో నగర్ ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మనకి మన ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారి ఆఫీస్ ముందు బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు నరసరావుపేటకి ఆటో నగర్ లేని అంశం ప్రస్తావనకు తెచ్చి మా యొక్క కూటమి గెలవంగానే నరసరావుపేట పల్నాడు డిస్టిక్కి మీకు బహుమానంగా ఆటో నగర్ ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఈ కమిటీ కూడా మా యొక్క ఎమ్మెల్యే గారిని తీసుకొని సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తిరిగి ఆటో నగర్ కోసం మా సమస్యలు వాళ్ళకి విన్నవించుకొని ఒక మెమోరాండం ఇచ్చి వాళ్ళ ద్వారా మేము ఆటో నగర్ సాధించుకుందామన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సంచలన విజయాల సారథి విట్ విద్యా సంస్థలు క్రీడా సంబరాల వారోత్సవాలు జరుపుతూ విద్యార్థుల ఆనందాలను అంబరాన్ని అందేలా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని కలిగించింది. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్స్ రాజారెడ్డి దోకిపర్తి, డిఎస్ఆర్, కేఎస్ఆర్, రంగారావు, కనకయ్య, పద్మావతి భవన్ ప్రిన్సిపాల్ రాఘవ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక, శారీరక సామర్థ్యాలను సమతుల్యం చేయడానికి క్రీడల నిర్వహణ తప్పనిసరి అని తెలియజేశారు. విట్ కళాశాల విద్యార్థులకు క్రీడలకు కూడా సముచిత స్థానాన్ని అందిస్తుందని తెలియజేశారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు టౌన్ బీజేపీ ప్రెసిడెంట్ అడపాల ఫణిభూషణ్ బహుమతి ప్రదానం చేశారు.
ఈ గేమ్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అడగంగానే సార్ వాళ్ళు కూడా ఒప్పుకొని సార్ దీనికి సహకరించిన, ఇంకా చెప్పాలంటే మా ప్రిన్సిపాల్స్ ఎంఎస్ఎస్ సార్ కానీ, పిఎస్ఎస్ సార్ కానీ, జీకేఆర్ సార్ కానీ, అదేవిధంగా సైదనాయట్ సార్ కానీ, ఇంకా చెప్పుకోవాలంటే శివాజీ సార్ కానీ, అడగంగానే టక్కన ఒప్పుకొని అందరు పిల్లల్ని తీసుకొచ్చి రెడీ బస్ మేము అందరూ కూడా పంపిస్తామని చెప్పేసి పంపించినందుకు నిజంగా వాళ్ళకి ఒకసారి క్లాప్స్ కొట్టొచ్చాను. మార్నింగ్ నుంచి మ్యాచెస్ చూస్తున్నాను. ఇందాక ఈ ఫైనల్ మ్యాచ్ కంటే ముందు ఒక మ్యాచ్ జరిగింది బాలాజీ భవన్ కను పద్మావతి భవన్కి. నిజంగా భయం వేసిందండి. నిజంగా అసలు ఎంత భయం వేసిందంటే నిజంగా అంత టఫ్ ఫైట్ ఇచ్చినందుకు నిజంగా బాలాజీ భవన్ పిల్లలు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టొచ్చు. అదేవిధంగా హర్ష టవర్స్ పిల్లలు ఇందాక ఫైనల్ మ్యాచ్ నిజంగా ఇందాక కురే శ్రీనివాస్ సార్ ఉంటే బాగుండేది, సార్ లేరు. ఇందాక నుంచి ఏదో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుందని నిజంగా చివరిదాకా తీసుకొచ్చారు. ఈ చివరి పాయింట్ దగ్గర గెలిచాం అంతేగా. లేకపోతే నిజమైన విన్నర్స్ ఏంటంటే బాలాజీ భవన్ గారు హర్ష టవర్స్ వాళ్ళే నిజమైన విన్నర్స్. లాస్ట్ పాయింట్లో మనం గెలిచాం. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ మీరంతా కోఆపరేట్ చేసినందుకు మరలా మేనేజ్మెంట్ తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఫస్ట్ టైము ఎవ్రీ ఇయర్ కూడా రాఘవ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు, ఈ విధంగా చేద్దామన్నా అని. కాదు మనకేంటంటే ఆ టైమింగ్స్ కుదరకపోవటం వల్ల ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళం కాదు. ఈ సంవత్సరం మనం ఈ క్యాంపస్ తీసుకున్నాము, ఈ క్యాంపస్ స్పెషాలిటీ చూపించాలి అంటే ఇన్నోవేటివ్గా ఏదో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. ఆ ఉద్దేశంతో మిగతా క్యాంపస్ ప్రిన్సిపల్స్ అందరినీ ఒప్పించి మంచి టీం వచ్చే విధంగా అందరు ప్రిన్సిపల్స్ని ఒప్పించి ఆ పిల్లలందరూ కూడా ఇక్కడ రావడానికి రాఘవ మమ్మల్ని ఎంతో, మేము కాదన్నా సరే మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. ఇవాళ చూస్తూ ఉన్నాం ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే ఈ చూసిన వెంటనే మార్నింగ్ మళ్ళీ మనం గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాం. వెంటనే పూర్ణిమ మేడం మనం కూడా చేద్దాం ఏదో ప్రోగ్రామ్ అంటే టెన్ కైట్స్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, గర్ల్స్కి కూడా ఆ విధంగా చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు ఎడ్యుకేషన్ కాకుండా ఇట్లా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా ఏంటంటే ఆ రిలాక్సేషన్ ఉంటే ఆ తర్వాత చదివే చదువు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నేను కేఎస్ఆర్ స్టేట్ లెవెల్లో మంచి రిజల్ట్ తీసుకొచ్చి నరసరావుపేటలో కాలేజీ పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా మమ్మల్ని ఏంటి మీరు ఆ స్టెప్ తీసుకున్నారు, ఎక్కడెక్కడో ర్యాంకులు తీసుకొచ్చి హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేటకు వెళ్తే మీకు అంత క్వాలిటీ వస్తుందా, మీరు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారని. నాది కేఎస్ఆర్ గారిది నేటివ్ ప్లేస్ నరసరావుపేట, కానీ మేము ఒక సంకల్పంతో వచ్చాం. సో ఇక్కడ కూడా ఒక మంచి హబ్గా తయారు చేద్దాము, ఎందుకు రావు మంచి స్టూడెంట్స్. నరసరావుపేట ఫస్ట్ నుంచి కూడా మంచి స్టూడెంట్స్ ఉండేటువంటి ప్లేస్. ధైర్యం చేశాము, దిగాము. ఈ 7 సంవత్సరాల్లో చాలా మంచి రిజల్ట్ చూపించాం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 150 గ్రామాలకి ఒక మంచి ఆల్టర్నేటివ్ చూపించగలిగాం. దీనికి మా స్టాఫ్ మెంబర్స్, మా స్టూడెంట్స్ ఇచ్చినటువంటి సపోర్ట్. మాకు ఫస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా ఈ రోజు వరకు ట్రెమెండస్గా సపోర్ట్గా ఉంది మా స్టూడెంట్సే. ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా స్టూడెంట్సే. ఈ క్రీడా స్ఫూర్తి అనేది జీవితంలో మీకు బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే జీవితంలో ప్రతి సమస్య మీకు ఒక మ్యాచ్ లాంటిదే. ఇక్కడ ఎలాగైతే మీరు మ్యాచ్ని గెలుస్తున్నారో అలానే జీవితంలో కూడా అన్ని సమస్యలను ఎదుర్కోవడానికి క్రీడలు మీకు తోడ్పడతాయి. శక్తి, సామర్థ్యం, మిగతా వాళ్ళతో రిలేషన్షిప్, ఇలాంటివన్నీ మీరు క్రీడల ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. అలానే మీకు రోజు చదువుకునే ఒత్తిడి నుంచి కూడా మీకు ఇది రిలీఫ్. చాలా కాలేజీల్లో పిల్లల్ని చూస్తూ ఉన్నాను, మీ అంత క్రమశిక్షణగా ఉన్న పిల్లలు లేరు. చాలా చక్కగా ఆడారు, చక్కగా కూర్చున్నారు, క్రమశిక్షణగా ఉన్నారు. ఇదే క్రమశిక్షణతో బాగా చదివి రేపు ఇక జనవరి నుంచి మీకు ఇంకా రుద్దుడే, ఈ అవకాశం ఉండదు. మంచి మార్కులు తీసుకొని సార్ చెప్పినట్టుగా మంచి ఐఐటి ర్యాంకులు తీసుకొని మీ కళాశాలకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తపల్లి గ్రామానికి చెందిన త్రివేణి పసికద్దు కేసులో భర్త శ్రీకాంత్ అరెస్ట్, అక్రమ సంబంధమే కారణమన్న ఇన్ఛార్జి డీఎస్పీ. చంద్రబాబు హయాంలోనే బీసీలకు సామాజిక న్యాయం సాధ్యం, ఈ నెల 15న చలో ఢిల్లీ జయప్రదం చేయండి. పరీక్షలు పెట్టే ఉపాధ్యాయులకే పోటీ పరీక్షలు నరసరావుపేటలో. విట్ కాలేజీలో క్రీడా సంబరాలు మన నరసరావుపేటలో.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర 20వ మహాసభలను జయప్రదం చేయండి, ప్రజా సంఘాల పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.